BSR9 న్యూస్ కి స్వాగతం. 75వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా పాలకొల్లు నియోజకవర్గ కన్వీనర్ గుడాల గోపి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న న్యాయవాది వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్రా జయసరిత. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి జనవరి 26 రిపబ్లిక్ డే ఎలా అయ్యింది? మరి ఆగస్టు 15వ తేదీన మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా జెండా ఎగరేస్తూ. మరి జనవరి 26ను కూడా జెండా ఎందుకు ఎగరేస్తాం అనేది చాలా మందిలో సందేహం కలుగుతుంది. ఎందుకంటే జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ అని అందరికీ తెలిసిన విషయమే. అంటే మన భారత రాజ్యాంగాన్ని బ్రిటిష్ వారి పరిపాలనలో వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చి భారతదేశ రాజ్యాంగాన్ని మన వాళ్ళు సొంతంగా తయారు చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అన్ని దేశాల రాజ్యాంగాన్ని విశదీకరించి మరి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీయే మన గణతంత్ర దినోత్సవంగా మనందరం జరుపుకుంటూ ఉంటాం. అయితే భరతమాత గడ్డ మీద స్వేచ్ఛ హక్కు ఎవరు కల్పించారు, ఆస్తి హక్కు ఎవరిచ్చారు, విద్యా హక్కు ఎవరిచ్చారు, రిజర్వేషన్లు ఎవరు కల్పించారు, మతాన్ని మార్చే హక్కు ఎవరిచ్చారు, అలాగే గొడవలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఎవరు కల్పించారంటే మనందరం చెప్పే ఒకే ఒక్క మాట భారత రాజ్యాంగం కల్పించిందని మనం చెప్తూ ఉంటాము. అంటే భారత రాజ్యాంగం అనేది ఒక పవిత్ర గ్రంథం కాబట్టి ఈరోజు మనందరం కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటాము. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగ పరిషత్తుకు అందజేసినారు. కాబట్టి జనవరి 26 తారీఖున మనం ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటాము. అలాగే మన దేశానికి అతిపెద్ద రాజ్యాంగం తయారు చేసిన ఘనత కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిదే. అన్ని కులాలు మతాలు అందరూ కూడా ప్రజలు సంస్కృతి సాంప్రదాయాలన్నీ శాంతియుతంగా ఉన్నదంటే ఈరోజు అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘనత మన నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే మరి మనందరం కూడా ఐకమత్యంతో ఉండాలని, ఐకమత్యంతో మెలగాలని, అందరూ ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అలాగే పేదరికాన్ని నిర్మూలించి పేద ధనికాన్ని సమానత్వంగా ఉండాలని చెప్పి భావించిన ఒకే ఒక్క నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.